టైంలో. ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ తల్లి మాత్రం హృదయ విదారకంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ తల్లి ఇప్పటి వరకు ఎందుకంటే ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా అల్లారి ముద్దుగా పెంచుకుంది. ఆమెకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని తానే కూడా చూసుకుంది. కానీ ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి, కానీ ఎందుకు చంపారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. ఇన్ని రకాలుగా మీ బిడ్డకు అన్ని చేశారమ్మా, ఎందుకు చంపారు అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? అంజలి వల్లే చంపారు సార్. అది మేర అంజలికి ఇష్టం పడ్డాడు, దానివల్లే చంపిండు సార్. వాళ్ళిద్దరు రావాలి, నా బిడ్డతో పాటు పండుకోవాలి సార్. వాళ్ళు అట్లయితేనే నా కడుపు సంతోషంగా ఉంటుంది సార్. 25 తులాలు 25 లక్షలు పెట్టి 25 తులాలు చెప్పించిన సార్. నా బిడ్డ మంచిగా ఉండాలని చెప్పించిన సార్. నేను మామూలు పెట్టుకున్నా సార్. నా బిడ్డకు సంతోషంగా ఉండాలని చెప్పించిన సార్. ఇప్పుడు చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ గణేష్ తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు చంపడంలో? వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు ఎవరు చెప్పలే. నేను అంజలి అయితే చంపిన, మా తమ్ముడు కుమార్ ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడని చెప్పిండు. కానీ ఎవరు కుట్ర ఉన్నారో నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎప్పుడైనా చెప్పినావా సార్? మేము ఆయన కూడా మాకు చెప్పలే. ఇన్ని రోజులు కుట్రతోని కూడా ఉండలే. కుమార్ నేను అంజలి ముగ్గురం కలిసి చంపినావని కూడా చెప్పిండు. కానీ నేను కుమార్కి నమ్మలే, గణేష్కి కూడా నమ్మలే. నేను నువ్వు చంపలేదని అన్నా. బాగా నేను చంపేసి బంగారం మొత్తం ఇచ్చేసి నన్ను ఆయన 5 గంటలకే బండి ఎక్కించిన అని చెప్పిండు సార్. వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు ఇక్కడ, తను అశోక్. ఎందుకంటే అలా ఉన్నది ఒక బిడ్డ ఒక కొడుకు. ఆ బిడ్డ పెళ్లి చేస్తే కొడుకును మంచిగా చదివించుకోవచ్చు చెప్పి అనుకుంటారు. ఉన్న 2 ఎకరాల భూమిలో ఇక్కడ చెరిసగం పంచాలన్నటువంటి ముందుగా నిర్ణయం తీసుకుని కొడుకును చదివించి ప్రయోజకులు చేద్దామని చెప్పి అనుకున్నారు. బిడ్డను మాత్రం ఇక్కడ ఒక అయ్యే చేతిలో పెట్టి సేద తీరుదామని చెప్పి అనుకున్నారు. కానీ 4 నెలలు కూడా గడవక ముందుకే తన అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డను చంపడంతో ఇక్కడ హృదయ విదారకంగా అరణ్య రోదనగా ఇక్కడ మారుతుంది. ఎంజిఎం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక దారుణమైనటువంటి వాతావరణంలో. ఒక్కసారి అశోక్ తో మనం మాట్లాడదాం. ఇప్పుడు అశోక్ గారు, మీరు నిజంగా ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి కూడా అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కానీ అటువంటి విషయాలు మీకు ఎప్పుడు ఎవరు చెప్పలేదా? బంధువులు కూడా ఎవరు మాకు చెప్పలేదు సార్. ఈ బంధువులు వేరే అమ్మాయిని ప్రేమించాలని మాకు ఇంతవరకు ఇంప్రెషన్ తెలియదు. చెప్తే మా బిడ్డను మేమే ఆపుకునే వాళ్ళు మేము ఇవ్వకపోదు. ఇంత కట్నాలు ఇచ్చి నేను ఇంత కష్టం చేసి నా బిడ్డను నా కొడుకు చదివించి నేను వాళ్ళకు మంచిగా ఉండాలని మేము కోరుకున్నాం సార్. కానీ ఇంత విషయం మాత్రం మాకు తెలియదు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఆ అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని. ఈరోజు అందుకోసం నేను చంపేసిన వాళ్ళిద్దరు కలిసి, మీ ఇద్దరు కలిసి ఆ బంగారం మొత్తం ఆ అమ్మాయికి నేను పంపించిన అని ఈరోజు మాట్లాడుతున్నాను సార్. ఆ రోజు మాట్లాడితే మేము బిడ్డని ఇచ్చి పెళ్లి చేయకపోదు. దుప్పటేసి చంపి బిడ్డను 3 గంటల 2 గంటలకు చంపేసి కూర్చున్నారు వాళ్ళు. మాకు పొద్దున 6:30కు మాకు ఇన్ఫర్మేషన్ ఆ ఎంజిల్ హాస్పిటల్లో మాకు తీసుకొచ్చిన తర్వాత మాకు తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ అల్లుడు ఏం చేస్తాడు? ఆటో తోలుతాడు. కింద ఇంటికాడ వ్యవసాయం ఉంది, నేనే కొనిపించిన. ₹1,00,000 అంటే ₹1,00,000 నేను ఇస్తే కథ నేను పెట్టి నేను కొనుక్కుంటా బావా అంటే, సర్లే ఆటో తోలుకుంటే నా బిడ్డ ఒక ముద్ద అన్నం పెడుతుంది అని నేను అంత మాత్రం సుఖంగా ఉంటే, నేను కష్టం చేస్తున్నాను కదా, నా కష్టం నా పోరగాళ్ళకి రావద్దా అని నేను ఇంత కష్టం నేను డబ్బులు చేసి నా ఒకటే బిడ్డ నా ఒకటే కొడుకు వాళ్ళకి చదివించి ఆ బిడ్డ పెళ్లి చేస్తే నాకు ఈ బహుమానం ఇచ్చిండు లాస్ట్. మరి 4 నెలలు ఏమైనా చిత్రహింసలు పెట్టినట్టు కానీ మీ బిడ్డ కానీ ఏమైనా చెప్పిందా వాళ్ళకి? ఏమైనా మీకు ఆ అబ్బాయే చెప్పింది, అమ్మాయి చెప్పలే. పెళ్లి అయిన తర్వాత మూడో రోజు నుంచి మంచిగా ఉంటాడు. 4వ రోజు 3వ రోజు నుంచి ప్రతిరోజు కొట్టేదే అమ్మాయికి. కానీ కొట్టే అమ్మాయి మాకు భయపడి మా అమ్మాయి మాకు చెప్పలే, తల్లికి చెప్పలే, తండ్రికి చెప్పలే, ఒక అన్నమ్మ మేనమామలకు చెప్పలే, ఎవరికి చెప్పలే. అలాగే ఆమె పూట గడుచుకుంటే పోయింది తప్ప, ఆ టార్చర్ తప్ప. ఆయన మేము ఏదైనా పండుగ చేస్తే ఫోన్ చేస్తే బిడ్డ రారా అంటే, ఒకరోజు వస్తా అంటారు, ఒకరోజు రారా అంటే రారి బిడ్డ అని అంటే, వచ్చినప్పుడు ఆయన ఏం శ్రద్ధ చేసుకొని నా బిడ్డను నువ్వు ఆడకపోతే చెప్పొద్దు ఇట్లా చేతులు కలుపుకొని మంచిగా ఇట్లా దంటతో వస్తారు సార్. అప్పుడు మేము చేస్తున్నాం, బస్సు దిగి ఇట్లా చెమ్మిన పెట్టుకోండి అంటే నా బిడ్డని మంచిగా సాదుకుంటున్నా అని. మా ఊర్లో కూడా వాళ్ళు బస్సు దిగి వస్తారికే అశోక్ అల్లుడు వాళ్ళ బిడ్డ మంచిగా వస్తారు చూడు అని అందరం అట్నే లోకం అనుకున్నాం సార్. నేను కూడా అట్నే అనుకున్నా. కానీ ఆయనకి ఎంత ఈ రోజు ఆయన చెప్తుండు, నేను పెళ్లి చేసుకున్న కాడి నుంచి 3వ రోజు కాడి నుంచి ఆ బిడ్డని నేను కొట్టినా, ఆమె బయటకు చెప్పుకోలే. ప్రతిరోజు నేను పక్కన ఉన్నప్పుడు కాడి నుంచి ఆమెకు రోజు టార్చరే అని. నేను ఏ అమ్మాయి పేరు అంజలి, ఆ అంజలి నేను పెళ్లి చేసుకుంటా అని ఈ రోజు మాట్లాడుతుంది. అంజలికి మేము ఇద్దరం కలిసి అమ్మాయిని చంపేస్తే నేను పెళ్లి చేసుకుంటా. ఇద్దరు కలిసి చంపేసినామని చెప్పారా? ఇద్దరు కలిసి చంపేసినానని చెప్పిండు అబ్బాయి. ఒప్పుకుండు పోలీసులతో.
ఒప్పుకున్న తర్వాత ఆ సొమ్ము మొత్తం నా ఒకసారి ఉంగరం పోయిందని మా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది. ఉంగరం ఎట్లా పోతుంది బిడ్డ అంటే మామ ఈ నువ్వు అంట్లు తోముతా ఉంటే ఈ అంట్ల సబ్బు వచ్చి జారి పడుతుంది అని నా బిడ్డకు చెప్పి నా మాటలు చెప్పి నమ్మించి ఆ ఉంగరం తీసి మా బిడ్డ బ్యాగ్ ఉంది సంఖ బ్యాగ్, ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన ఉంగరం ఎడిపోద్ది ఇంట్లోనే ఉంటుంది కదా, వీళ్ళిద్దరే కదా ఉండేది. అయితే మాకు 10 రోజుల తర్వాత నాతోని భయపడి మా నాన్న కొడతాడో అని నా బిడ్డ నాతో చెప్పకపోయేసరికి ఆయనే ఫోన్ చేసి ఇట్ల సంగతి బావ అనేసరికి నేను నా బిడ్డ ఆయన ఆటో తోలుతున్నాను, నువ్వు ఆడున్నా ఆటో తోలుతున్నాను. అయితే నా బిడ్డ అప్పుడే నాకు కాల్ చేసిన 50,000 రూపాయల బంగారం అరుతున్నాం అని నా బిడ్డ నేను ఫోన్ చేస్తాను. బిడ్డ ఏం సంగతి ఆడున్నావు అంటే ఇంటికాడ ఉన్నాను ఆయన అంటే ఏం చేస్తున్నా అంటే కూర్చున్నా. నువ్వు ఏంది నీదేం పోయిందంటే నా ఒక్క మాట చెప్పలేదు. ఉంగరం పోయింది. ఎట్లా పోయింది బిడ్డ, నువ్వేం చేసినావు, ఎవరు తీసిరు? ఇప్పుడు ఈ అంజలి ఎన్ని రోజుల నుంచి ఆయనకు పరిచయం, ఎన్ని రోజులు ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉన్నది మనకు తెలియదు. ఈ రోజు ఆయన ఒప్పుకున్న తర్వాతనే మాకు తెలిసింది. మాకు న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని ప్రేమించిన ఆయన అయితే నా బిడ్డని ఇప్పుడు మధ్యాహ్నం మేము 3 నెలలు అయింది కదా, నా బిడ్డను వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయినా ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయినా కూడా నేను సంతోషపడేవాడిని. నా బిడ్డ నేను సాదుకుందును, నేను ఏం చేసుకున్నా నా బిడ్డ నా బంగారం నేను ఏరే కాదు ఇద్దునో ఇవ్వనో నా కొడుకుతో ఎకరం భూమి ఉన్నా వాళ్ళు ఇద్దరు పంచుకొని వాళ్ళు తినబాదు. దాని మాకు మీరు పని చేస్తున్నటువంటి టైంలో ఈయన జల్సాలో తిరిగి మీ బిడ్డను కూడా యూరియా కోసం లైన్లో నిలబెట్టారని కూడా చెప్తున్నారు, నిజమేనా అది? నిజమే. నేను బుధవారం బేస్తారం నాడు వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్నారు. బేస్తారం నాడు నేను నా బిడ్డకు నేను అనుమానం వచ్చి నేను ఫోన్ చేసిన. అనుమానం వచ్చి అంటే నా ఇంటికాడ జ్వరం రాకున్నా కూడా జ్వరం తానంటే నేను 2 సూదులు వేపించిన ఆరి బిడ్డ ఆడుతోని. మళ్ళీ వీళ్ళు పోయినప్పుడు మంచిగా పోయారు. మంచిగా పోయిన మనిషికి ఎట్లా జ్వరం వస్తుంది? అయితే వీళ్ళు మహబాద్ పోయి ఇది లేబర్ కార్డు నా బిడ్డ మీద చేపించారు. దేనికి నా భార్య చెప్పి నాతో భయపడి నా బిడ్డ నాకు చెప్పలేదు. నా భార్యతో చెప్తే నా భార్య నాతో చెప్పి లేబర్ కార్డు ఈ అమ్మాయికి ఎందుకే, మనకే లేబర్ కార్డు లేదు, నా బిడ్డకు లేబర్ కార్డు ఏందని నిన్ను నా భార్యకి తిట్టినా. ఏమో లేదు చేపిస్తాను, నాకు బిడ్డకే చేపిస్తుండు కదా అని నాకు చెప్పి సర్ది తిప్పింది. సర్లే గింత దానికి మనకు ఏం రెస్పాన్స్ కావద్దు కదా అని మళ్ళీ నేను సపరేట్గా ఉన్నాను. అటు నుంచి వరంగల్ పోతాను. మళ్ళీ మరిపేట బంగ్లాకి వచ్చి మళ్ళీ కాల్ చేసింది. ఎవరు బిడ్డ తల్లికి చేసింది. అమ్మ మేము బంగ్లా పోయి ఎందుకు బిడ్డ అంటే వరంగల్ పోయేటోళ్ళు ఎందుకు వచ్చిరంటే మామకు బాగా జ్వరం వస్తుందమ్మా, నా బిడ్డకి అన్ని నమ్మిస్తుండు, జ్వరం లేదు నా బిడ్డ ఫోన్తో అమ్మకు మాట్లాడిస్తుండు. అమ్మేమో నమ్ముకుంది. సరే జ్వరం వస్తే ఇంటికి పోరా అని అనేసరికి మా ఇంటికి వస్తే రారి లేకపోతే మీ ఇంటికి పోతే పోరే, మా ఇంటికే పోతా అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఏది నా బిడ్డ మోజులో కాదు. అయితే నా బిడ్డ మోజులో కాదు, ఆయన అప్పుడు ఉంది కాబట్టి ఆ మోజులో నా బిడ్డను తీసుకుపోతాడు. ఇంటికాడ తీసుకుపోయి బేస్తారు నాడు 2ంటికి నేను కాల్ చేస్తాను. నా బిడ్డకు కాల్ చేస్తే నా బిడ్డ ఫోన్ ఎత్తట్లేదు, బిజీ వస్తుంది నా బిడ్డ ఫోన్. నా బిడ్డ ఫోను ఈయన వాడుకుంటాడు. మళ్ళీ ఈయన ఫోన్ ఈయన దగ్గర ఉంది, నా బిడ్డ ఫోన్ వాడుకుంటాడు. అంటే ఈయన ఫోన్తో ఈయన ఫోన్ తోటి వాళ్ళ లవర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడా అంటే ఆయన ఫోన్తో చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేగా దొరుకుతుందేమో అని నా బిడ్డ ఫోన్ తీసుకొని వాళ్ళ మామని నా బిడ్డని బంగ్లా పంపిండు వాళ్ళ మామ ఫోన్తో. అయితే నా బిడ్డ కాలు నేను ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. ఇన్నిసార్లు బిజీ వస్తుందని నాకు అనుమానం వచ్చింది. అరే ఇన్నిసార్లు ఒక్కసారి నాకు భయపడాను నా బిడ్డ ఎమ్మటి ఫోన్ కట్ చేసి నాకు చేస్తుంది కాలింగ్. ఎవరైనా కాలింగ్ ఉన్నా కూడా అది తీసేసి ఆయన నాతో మాట్లాడు. అలాంటి బిడ్డ 10 సార్లు చేసినా కూడా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని నాకు అనుమానం వచ్చినప్పుడే. అనుమానం వచ్చేసరికి మళ్ళీ నేను ఇక ఏం మాట్లాడలే. తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆయనే కాల్ చేసిండు. ఏం బావ అంటే నేను పాప అంట, నా పాప బిడ్డ ఆడుందంటే బంగ్లా పోయిందా అదే మాట్లాడు. నేను ఒక్కటి మాట్లాడు 2 మాట్లాడు ఎమ్మటే ఈయన ఫోన్ కూడా నేను కాల్ చేయలేదు. వాళ్ళ నాయన ఫోన్ కాల్ చేసిన. వాళ్ళ నాయన ఫోన్ కాల్ చేస్తే నా బిడ్డ దగ్గర ఉంది. బిడ్డ ఆడున్నావా అన్న, బంగ్లా ఉన్నాను. ఎందుకు బిడ్డ అన్న అంటే ఊరియా లైన్లో నిలబడ్డు. ఊరియా నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు ఎందుకు నిలబడ్డావు, నీకు ఉన్నది 1/2 ఎకరం, ఊరియా బస్తా కావాలంటే నాకు చెప్తే నేను ఇప్పిద్దును కదా, నువ్వు మగ మనిషివా, నీ 1/2 ఎకరం ఒక్క బస్తా కోసం నీకు క్యూలో నిలబడేంత అవసరం ఏంది? ఈ 3 నెలలనే నీకు ఊరియా బస్తా పిండి కట్టలు తెచ్చేంత ఇది యాడికి వచ్చింది తెలివి. ఈయన నీకు మాయ మాటలు చెప్పి ఆయన ఇంటికాడ ఎంజాయ్ చేసుకుంటా నాకు అప్పుడే అనుమానం వస్తూనే ఉంది. నా బిడ్డ ఫోన్ ఇట్లా మాట్లాడేసరికి నీకు ఎందుకు బిడ్డ ఇట్లా అనేసరికి ఎందుకు నాయన గింత దానికి రాద్దాం చేస్తాం. ఈ అమ్మాయి తోటి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చేయించుకుంటూ కూలీ పనులు చేయించుకుంటూ ఆ అమ్మాయి తోటి సెటిల్ అయిదామని చెప్పి ప్లాన్ చేసిండా ఇదంతా? ఇవన్నీ నా బిడ్డతో ఇట్లా వాడకం చేసుకుంటా మా బిడ్డకు చదువు లేదు కదా, ఈయన ఎంతో చదువుకుండు కదా, ఈయన ఫోన్లో ఏ టార్చర్ అది ఏదో ఉంటుంది కదా ఆ చాటింగ్ పెట్టి నా బిడ్డకు చదువు రాదు కదా చాటింగ్ పెట్టేది, వేరే ఏదైనా ఫోన్లో మాట్లాడేది అంటే
ఆ డీటెయిల్ అంటే మా బిడ్డ తీస్తుంది. మీ బిడ్డ ఎంతవరకు చదువుకుంది? 5 వరకే చదువుకుంది కానీ ఏ చదువు వాళ్ళు కూడా రాదు. ఇప్పుడు కానీ ఆమె పేరు మాత్రమే వస్తుంది, ఏ ఏ బస్ బోర్డు రాదు, రాదు. అలాంటి మనిషికి ఆమెకు అడ్డుదోలి ఈయన ఇట్లా ఆమె ఫోన్తో కూడా టార్చ్ చేసి ఈయన ఇట్లా వాడటం చేసి బిడ్డ ఇంట్లో పండుకున్నా కూడా ఈయన జ్వరం వచ్చిన వాడు పోయి తండల తిరగటం ఎందుకు, తండల తిరిగి ఈయన చేసుకుని నైట్ 12 గంటల నైట్ నా బిడ్డ పక్కన వచ్చి పండుకునేసరికి నా బిడ్డ 12 గంటలకు వచ్చి కూడా నైట్ ఆట కొట్టినా కూడా నా బిడ్డ నాతో చెప్పలే. నాకు అప్పటి నుంచి మళ్ళీ వీడికి వస్తే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇటు వచ్చాను, ఎక్కడికి వరంగల్కి వచ్చాను, వరంగల్ తీసుకొచ్చి అప్పుడే మేము నా భార్య ఫోన్ చేసింది, తెల్లారి గట్ట ఫోన్ చేసింది. మరి ఇవాళ ఎట్లా ఉంటారు మా బిడ్డకు ఒకసారి ఫోన్ నాతో ఎట్లా చంపారు? మీకున్న సమాచారం పోలీసులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఏ విధంగా చంపారని చెప్పి అనుకుంటున్నారు మీరు? మీకేం చెప్పు, మీకున్న సమాచారం ఏంటి? నాకు సమాచారం వచ్చింది ఏంటంటే నాకు ఫోన్లో హార్ట్ అటాక్ వచ్చింది అట నీ బిడ్డకు, ఆరుం బాగు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందా అని నా ఆలోచన వచ్చింది. అయితే నా భార్య కూడా చెప్పలేను, నా భార్య కొంచెం ప్రాబ్లం జ్వరంతో వస్తూ ఉంటే నా భార్యకు చెప్తే మళ్ళీ ఏమైనా అవుతుందో అని నేను బట్టలు వేసుకొని బ్యాగ్ వాటర్ బాటిల్ మళ్ళీ గుండె ఆగిపోతుంది, వాటర్ బాటిల్ బైక్ వేసుకొని నేను పోదా అంటే నాకు బైక్ మళ్ళీ మా తండ్రులు ఎక్కినియలే, మళ్ళీ బులోరా తీసుకొని ఎక్కినిస్తే మళ్ళీ మేము పోతా ఉంటే ఎక్కడ మేము తొర్రు దగ్గర వచ్చినప్పుడు నీ బిడ్డ చచ్చిపోయింది అట, చంపేసారు.